హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే వినాయక చవితి అని వీడియో తీసాం. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మేము దీనికోసం చాలా కష్టపడ్డాం కూడా. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లే మీ గేర్లు గంటలు పెడతానరా? మీకన్నా పెద్దది పెడుతున్నారా? మీకన్నా పెద్దది పెడతానరా? మేము 23 అడుగులు పెడుతున్నారా? మీకన్నా పెద్దది. లే నేను 20 అడుగులు పెడతామరా. మీకన్నా 3 అడుగులు పెద్దగానే చెప్తున్నానరా. A few moments later. లే అబ్బి 20 ఎక్కువ చేస్తాను, కట్టెందుకురా? రే పడుతూ నువ్వు కూడా కట్టెందుకురా? చెప్పి ఇప్పుడు లేపి కట్టెందుకురా? ఎంతసేపు మీ వాడు ఇంకా రాలా? ఎంతసేపు రారా? 2000 years later. మిన్న ఎప్పుడు కొట్టినాను రా, వచ్చి ఎత్తకపోరా. అయ్యో అన్నా అన్నా అన్నా, అయ్యో అమ్మా, కుయా కుయా. నానా హీరోలు వచ్చారు. చెప్పురా నానా. బైక్ తీసుకోవాలి, అమ్మ మార్కెట్కి వెళ్ళరామని చెప్పింది. నానా బైక్ తీసి అలా వెళ్ళి సిగరెట్ తాగేసి అమ్మాయికి బీట్ కొట్టేసి అలాగే దారిలో ఎవరినో గుద్దేస్తా. ఆడు బతికితే హాస్పిటల్ వేస్తా, పోతే మిమ్మల్ని జైలు వేస్తారు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకోవడానికి ట్రై చేస్తా. నానా నానా బైక్ తీసు. గణపతి పండగ వస్తుంది, గణపతి చెంద అడుగుదాం పారా. సరే ఎప్పుడా పారా. సరే ఉండు, బుక్ పెళ్లి తీసుకొస్తా. నీ పేరు చెప్పున్నా. శ్రీ వీర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర త్రిమూర్తులు. అమ్మా ఇంత పెద్ద పేరా, ఒక్కసారి నువ్వు రాయరా. 10 సార్లు నువ్వే లీడ్ అంటే ఈసారి నేను ఉంటాను. నీకు ఏం రాసేగా అది ఏం రాయదు. ఈ రోజుకి 200 సాల్ పై ఇంటికి పోదాంపా. నా చందా ఇన్నా ఎంత కావాలరా? ఎంతేరు మరి అన్నా? 500 ఇన్నా. 500 ఏంట్రా? ఈసారి బొమ్మ నేనే స్పాన్సర్ చేస్తా. వెళ్ళి మా నాన్న అడగండి, ఎంత డబ్బులు అయినా ఇస్తాడు. ఎంత పెద్ద బొమ్మ అయినా ఆర్డర్ పెడతాడు. ఈసారి ఈ బొమ్మ మనం ఏదో గ్రాండ్గా చేద్దాం పండగ. నేనున్నా కదా మీకు. వెళ్ళి మా నాన్న అడగండి. వెళ్ళండి. A few moments later. అంకుల్ అమరన్న చెప్పినాడు వినాయక చవితి డబ్బులు అంటే ఇవ్వండి అంకుల్. అరే వాడికి చాలా అప్పులు ఉన్నాయి. వాడేట్రా మీకు బొమ్మ స్పాన్సర్ చేసేది? వాడికి తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాడు మీకు బొమ్మ స్పాన్సర్ చేస్తా అని చెప్పాడా? వాడికి ఎలా బుద్ధి లేదు? మీకన్నా బుద్ధి ఉండాలి కదరా. సర్లే, ఎలాగ వచ్చారు? 10 రూపాయలు ఇస్తా, వెళ్ళి పండగ బాగా చేయండి. ఓకేనా? రండి తీసుకుని పోదురు. రే ఇచ్చినట్రా మా నాన్న డబ్బులు. ఎంత ఇచ్చినట్రా? వెళ్దాం పదండి. ఈ ఊర్లో ఈసారి ఎవడు పెట్టినంత పెద్ద బొమ్మని తెచ్చుకుందాం. పదండి. ఏంట్రా? ఇచ్చినాడు, దండికి ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చి పంపించాడు. చందు, మన పక్క గేర్ల కంటే మనమే పెద్ద బొమ్మ పెట్టాలా. సరే మనం మన వీధిలో పెద్ద గణపతి పెడతాం. ఏ పార్తూ మమ్మల్ని కూడా మీ గ్యాంగ్ లో చేర్పించుకోరా. నిన్ను జరిపించుకుంటే వచ్చే చందాలు కానీ రావురా. నీకెంత చంద వచ్చిందిరా? 200 వచ్చిందిరా చందా. దాంతో మట్టి బొమ్మ కానీ కొనలేంరా. నాకంటే మా అన్న ఉన్నారా చందా అడిగేకి? మీకెవరు ఉన్నారా? మీరిద్దరే కదా. ఇద్దరిని చూసి ఎవరిస్తారా? పోరా నేను గ్యాంగ్ లో ఎందుకు చేర్పించుకుంటారా? పోరా బిల్ల బచ్చా. అన్నా నువ్వు మా గ్యాంగ్ లో చేస్తావన్నా? ప్లీజ్ ఉన్నా. వద్దనుకుని వెళ్ళిపోయారు కదరా, మళ్ళీ వచ్చారంటే. అన్నా ఇందాక అన్నందుకు సారీ నా, ప్లీజ్ నా. సర్లేరా, మీరు ఇంతగా బతుకులు ఆడుతున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమించి నా గ్యాంగ్లో చేర్పించు. కానీ ఒక కండిషన్, మీ టీంకి నేనే లీడర్గా ఉంటా. సర్లేనా రాన్నా. సర్లే పదండి. రే నేను అడిగితే ఇమేజ్ పోతే నువ్వు అడుగు రచందా. సరే అన్నా. అంకుల్ కనిపించింది అంకుల్. రే రండ్రా, చందా కలెక్ట్ చేయాలి. ఇంకా తక్కువ, ఇంకా చాలా ఇల్లు తిరగాలి. రండి వెళ్దాం. అన్నా నన్ను కూడా మీ గ్యాంగ్ లో చేర్పించుకోండి. అవును కార్తీకాన్ని ఏదో అన్నావంట. మీరు నేను కలిస్తే ఒకటే బొమ్మ పెట్టుకోవచ్చున్నా. సర్లే వద్దా వచ్చి ఒక్కో వీధిలో ఒక్కో బొమ్మ కంటే అందరం కలిసి ఒకే బొమ్మ పెడదాం. పొల్యూషన్ కూడా తక్కువ ఉంటది. సర్లే దా వచ్చి వెళ్దాం. ఆంటీ కనిపించిందా? వెళ్ళవయ్యా, వెళ్ళు. పోరా. రే ఉండండి. రే అన్న, నువ్వు మాకంటే పెద్ద అన్న, నువ్వు అడగన్నా ప్లీజ్ అన్న. సార్ గణపతి చందా. నీ పేరేంటమ్మా? పార్థ సార్. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకో.
అంకుల్ చందా అంకుల్, మీ స్టేటస్ తగ్గట్టు 1000 రూపాయలు రాయండి అంకుల్. లేవు. అలా అనకండి అంకుల్. సరే, ఇవ్వటం కుదరదు. ఎందుకు అంకుల్? నా డబ్బు నా ఇష్టం. అంకుల్ చందా ఇవ్వండి అంకుల్, మీరే మాకు లాస్ట్ హోపు. నీ పేరేందమ్మా? నా పేరు అమర్నాథ్ అంకుల్. ఎంత కావాలి డబ్బు నీకు? అట్లీస్ట్ 1000 రూపాయలు రాయండి అంకుల్, మీకు దండం పెడతాను. నేను ఇచ్చేస్తా, ఈ రోజే శాంక్షన్ చేస్తా. వచ్చిగా జగదీశ్వర రెడ్డి గారు కలుపు. ఏ ట్రైన్లలోనే తిరిగి డబ్బులు కలెక్ట్ చేసినా కానీ చందా డబ్బులు తక్కువ వస్తున్నాయి అన్న. మీరేంటారు నాయన కలిసి తిరుగుతూ ఉంటారు, అలా వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయొచ్చుగా. ఏమైందిరా? ఏం లేదు నాన్న. ఏమని చెప్పండి, అందరు దిగులు కూర్చున్నారు. అదే నాన్న, బొమ్మకి ఇంకా డబ్బులు తక్కువ వస్తున్నాయి, చందా డబ్బులు. అవునా? ఎంత తక్కువ వచ్చిందో ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. అవునా నాన్న, మీరు ఇస్తారా? ఎప్పుడు ఇవ్వలేదులే. పండగరా, పండగ అంటే పిల్లలు ఒకటే కాదు, వినాయక చవితి పిల్లలు పెద్దలు అందరు కలిపి జరుపుకునే పండగ. ఎంత తక్కువ వచ్చిందో ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. ఈసారి మన వీధిలో బొమ్మ దద్దరిల్లిపోవాలి. సరే సరే. నేను వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా బొమ్మకి, మీరు ఈడ కూర్చోండి. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరే. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయా. ఆపండ్రా మీది. ఏంటి చిన్న బొమ్మ పెద్ద బొమ్మ అనుకుంటూ, చిన్న బొమ్మ వద్దు పెద్ద బొమ్మ వద్దు, మన బడ్జెట్ కి తగినట్టు మంచి బొమ్మని తీసుకోదాం. అది పండగ అంటే. ఏంటి వెళ్దాం రండి. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు గ్యారంటీగా నచ్చే ఉంటుంది. మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.